వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు 44 సైజ్ అండి, నడుమే, ఓన్లీ చెస్ట్ కాదు, అప్పర్ చెస్ట్ కాదు, మిడిల్ చెస్ట్ కాదు, ఓన్లీ నడుముతోని నేను చెప్పేది. నడుమే 44 సైజ్ ఉందండి. ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు చాలా భయం అవుతుంది. అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు నేను చూపించే విధానంగా కట్ చేసి చూడండి, కంపల్సరీ సక్సెస్ అయితే అవుతారు ఈ వీడియో. అందుకే నేనైతే ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. మీరు కూడా చూడండి. ఈ వీడియో చూడడానికి ముందు ప్లీజ్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఇదేనండి 44 సైజ్ బ్లౌజు. ఈ నడుము నేను మీకు ఇప్పుడు కొలిచి చూపిస్తా. ఇప్పుడు మనం బ్లౌజ్ కొలుచుకోవడానికి ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ ని ఇట్లా పెట్టాలండి. ఫార్టీ 44.5 ఉన్నది, ఇంకా 44.5 ఉన్నది. ఇది కొంచెం లూజ్ ఉన్నది కాబట్టి 44 తీసుకుంటున్నా నేను. 44 అంటే 44ను 4 భాగాలు చేయాలి. చేస్తే మనకు 11 ఇంచులు వస్తుంది నడుము. ఇప్పుడు మనకైతే వీళ్ళైతే 2 బ్లౌజ్ పీస్లు ఇచ్చారండి. మనం టాన్లల్లో లైనింగ్ తీసుకొని కుట్టాలంటే మనకు 1 మీటర్ సరిపోతుంది. 1 మీటర్లో మనం కటింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళే పంపించారు కాబట్టి వాళ్ళు నాకు 2 బ్లౌజ్ పీస్లు అయితే ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అయితే నేను సమానంగా కట్ చేసుకోవాలి. దానికి ముందైతే చూడండి, ఈ కోరాస్ అయితే నాకు ఆపోజిట్ లో ఉన్నాయి, ఈ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది. ఈ ఎడ్జెస్ అనేది నేను సమానంగా కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, కింద 1/2 ఇంచు కొరకు ఇలా ఖర్చు కొరకు అయితే 1/2 ఇంచు ఇలా తీసేసుకుంటున్నా. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు ఎంత అన్నది చూసుకుందాం మనం. ఈ కొలత బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్స్ దగ్గర నుంచి చూడండి, కింద డాట్స్ ఉంటాయి కదా మనకు బ్యాక్ పార్ట్ లో, ఈ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నా. చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎంత ఉన్నది అన్నది మళ్ళీ నేను టేప్తోనైతే ఒకసారి కొలుస్తున్నా. 16.5 ఇంచులు ఉంది. ఈ 16.5 ఇంచులను నేను ఇక్కడ కూడా ఒకసారి మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను లైన్ స్ట్రైట్ గా రావడానికి ఇలా మార్కింగ్, ఇలా లైన్ మార్కింగ్ అయితే చేసిన. ఇప్పుడు మీద షోల్డర్ ఖర్చు కొరకు అయితే 1/2 ఇంచు తీసేసుకుంటున్నా. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నడుమ అయితే మీకు కొలిచి చూపించిన కదా, 44 ఇంచులు వచ్చింది. 44లో 4వ భాగం అంటే 11 ఇంచులు. ఇగో 11 ఇంచులను ఇలా మార్కింగ్ చేసుకుంటాను చూడండి, క్లియర్. ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ లో, ఆ డాట్స్ కొరకు అయితే 1 ఇంచు తీసుకుంటున్నా. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నా. మనకి ఇంకా కావాలనంటే 2.5 వరకు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువనైతే తీసుకోవద్దు. నేను మొత్తం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు ఉంది? 14 ఇంచులు ఉంది. ఇదే 14 ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఒక బాక్స్ టైప్ అయితే మనం చేసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 ఇంచెస్ కు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ లో ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్లను రెండింటిని ఇట్లా పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇప్పుడు మనకి ఇక్కడ గల్ ఎంత ఉన్నది, నెక్ ఎంత ఉన్నది అన్నది చూసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసిన, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఇలా మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ షోల్డర్ అనేది 6 ఇంచులు తీసుకుంటున్నా వీళ్ళకు. ఇదే 6 ఇంచులో నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా కొంచెం కింద. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 గీతలను కలిపేస్తున్నా. కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను చంక డౌన్ అనేది 7 ఇంచులు తీసేసుకుంటున్నా చూడండి. చంక డౌన్ నేను 7 ఇంచులు తీసుకున్నా వీళ్ళకు. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి,
ఇక్కడ మాత్రం 1.5 ఇంచులు తీసేసుకుంటున్నా. 1.5, 1.35 ఇంచులు అట్లా తీసేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే మనం నార్మల్ గానే 1.5 అట్లా తీసేసుకుంటాం. నేనైతే ఇక్కడ 1.35 ఇంచు వరకు, 1.5, 1.35 ఇంచు వరకు ఇలా తీసేసుకున్నా. తీసేసుకొని ఇప్పుడు చంక స్కేల్ తోని ఇలా ఈ చంక స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది, ఇప్పుడు మనది ఇది డీప్ నెక్ బ్లౌజా ఏంటిది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఈ నెక్ ఎంత పొడవు ఉన్నది చూసుకుందాం. మనకు 11.5 వచ్చింది. 11.5 అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకు నార్మల్ గానే ఉంటది. మనకైతే బాగా డీప్ నెక్ అయిపోతుంది, కానీ వీళ్ళకు మాత్రం ఇది నార్మల్ గానే ఉంటది. 11.5 అంటే 11.5, 12, 12.5 దాకా పెట్టుకోవచ్చు వీళ్ళకైతే. ఇక అంతకంటే ఎక్కువనైతే పెట్టద్దు. ఇప్పుడు నేను నెక్ అనేది వీళ్ళకు ఎంత తీసుకుంటున్నా అంటే, చూడండి, నేను 2.5 తీసేసుకుంటున్నా. ఇక్కడ మాత్రం 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 2.5కు ఒక పాయింట్ తక్కువనే తీసేసుకుంటున్నా. మీద మాత్రం ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ నెక్ అనేది సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలంటే, ఇప్పుడు ఒక 1/2 ఇంచుతో ఇలా మనకు మార్కింగ్ చేసుకుంటూ రండి. నెక్ చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్ రెండిటిని, ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ 2 షోల్డర్స్ ను ఇలా కలపండి. ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలో, నెక్ కు మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ను ఇప్పుడు మన ఈ కటింగ్ చేసి షోల్డర్ జాయింట్ పైన ఇట్లా పెట్టండి. పెట్టి ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదనే ఇలా నెక్కును కొలుచుకుంటూ రండి కొంచెం కొంచెం. ఇప్పుడు ఈ నెక్ అనేది మనకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చేసింది అంటే నేను కొంచెం తగ్గిచ్చేస్తా. ఇక్కడ మాత్రం 3 ఇంచులు తీసేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం కొంచెం తగ్గించేస్తున్నా. మళ్ళీ నెక్ ఎక్కువ అయిపోతే వాళ్ళు నెక్ ఎక్కువ అయింది అంటారు కదా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కొలుచుకుంటా. చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడికి చూడండి, మీకు కనిపిస్తుంది కదా, నాకైతే ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది మాత్రం మనకు షోల్డర్ ఉంచేసుకుందాం. ఇక్కడ ఇది షోల్డర్, ఇది మనకు మిగిలింది షోల్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ నీళ్ళ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చంకా కూడా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ డీప్ నెక్ బ్లౌజ్ లకు మనకు నడుము ఎంత వస్తుందో, నడుముకు 1 ఇంచు కలిపితే చెస్ట్ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు నడుము మనకు 11 వచ్చింది కదా, ఈ 11 ఇంచులకు 1 ఇంచు కలిపితే మనకు 12 ఇంచులు వస్తుంది. 12 ఇంచులు చెస్ట్ మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, నేనైతే కరెక్ట్ 12 ఇంచులకు చెస్ట్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు నడుము 11 ఇంచులు వచ్చింది కదా, మనకు చంక కూడా 11 ఇంచులు రావాలి. చూద్దాం మనకు వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుందాం. చూడండి, నాకైతే కరెక్ట్ 11 ఇంచులకు నా చంక కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కొరకైతే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను టేప్ నీళ్ళ పెట్టి ఈ డాట్స్ కొరకు, బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకు ఈ టేప్ నీళ్ళ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి.
చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనం 16 ఇంచులు 16.5 ఉంది కాబట్టి ఇక్కడ మనం 4.5 తీసుకున్నా పర్వాలేదు. మన నార్మల్ బ్లౌజ్లకు అయితేనేమో 4 ఇంచులు తీసుకోవాలి. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది కాబట్టి 4.5 ఇంచులు తీసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి సైడ్ కు ఇలా కొంచెం ఒక పావించు, జస్ట్ ఇలా పావించు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఒక గుర్తు పెట్టేసుకుందాం, ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకుందాం. అయిపోయింది. నెక్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కొరకు ఇందులో ఒక హ్యాండ్ తీసుకుందాం, అందులో ఒక హ్యాండ్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ లో ఒక హ్యాండ్ తీసుకుందాం, ఇందులో ఒక హ్యాండ్ తీసేసుకుందాం. 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఈ ఫోల్డింగ్ మీద ఉన్నదా ఇప్పుడు మనం ఒకటే హ్యాండ్ తీసేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలానే ఉంచేసుకుందాం. ఈ కింద ఎడ్జెస్ సమానంగా కట్ చేద్దాం. కట్ చేసి ప్లీజ్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అయితే చేయండి. ఇప్పుడు కింద మనం హెమ్మింగ్ చేస్తేనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. మనం క్లాత్ ను ఫోల్డింగ్ వెనుకకు తిప్పేస్తే మాత్రం 1/2 ఇంచు, మనం పైపింగ్ చేసిన 1/2 ఇంచ్ తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ నేను హెమ్మింగ్ లేదు, పైపింగ్ చేస్తానండి. ఈ పైపింగ్ కొరకైతే ఇలా 1/2 ఇంచ్ తీసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేసుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్ మీద ఖర్చు కొరకు ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసేసుకుందాం. ఇక్కడికి ఒక 2 ఇంచెస్, ఇక్కడ నుంచి బ్లౌజ్ని ఇలానే పట్టుకొని ఇటు ఇక్కడికి ఒక మార్కింగ్, కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి. ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా లైన్ వచ్చిందో లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. 7.5 వచ్చింది. ఇదే 7.5ని ఇక్కడ మార్కింగ్ చేసిన. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చేసింది చంక డౌన్. అంటే 4 ఇంచెస్ వరకు తీసేసుకున్నారు వీళ్ళు చంక డౌన్. 3.35 ఇంచుల వరకు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 1 ఇంచు ఎవరికి కానీ ఇక్కడ 1 ఇంచు తీసేసుకోండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరికి కానీ ఇక్కడ 1 ఇంచు తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మన చంక ఎంత ఉంది, చంక మనకు 11 ఇంచెస్కి ఇక్కడికి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసేయండి. ఓకే, ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టండి. పెట్టి ఈ సగానికి ఫోల్డింగ్ చేయండి. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. చేసి ఇప్పుడు ఒక లైన్ ఇలా స్ట్రైట్గా లైన్ ఇలా డ్రా చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్కేల్ తోని ఇలా గీసేయండి. ఇలా గీసేసిన తర్వాత ఇదే స్కేల్ ను ఇట్లా తిప్పేసి ఇటు గీసేయండి. ఇలా గీసేసిన తర్వాత ఇక్కడ 3/4 ఇంచు లో షేప్ తీసేసుకోండి హ్యాండ్కు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ని ఇలా పెట్టండి.
ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా వదిలేసి ఇలా తీసేయాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల హ్యాండ్ అనేది ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇది 2 ఇలా 4 ఫోల్డింగ్ ఉంటది కదా, ఇలా సగానికి ఇలా మొత్తం విప్పేసి ఇక్కడ చూడండి నేను లో షేప్ అనేది తీసేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకు ఇలా రావాలి. ఇది ఇలా గుర్తు పెట్టుకోవాలి లో షేప్ అని. ఓకే, చూడండి ఇలా మనకు కనిపించాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కొరకు నేనైతే ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనకి ఓపెన్స్ మనం వైపు వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పరుచుకుందాం. ఫస్ట్ ఈ క్రాస్ కటింగ్ కదా, ఈ క్రాస్ కటింగ్ కు ఇలా క్రాస్ వేసుకోవాలి. మనకు క్రాస్ మంచి వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఎటు మంచిగా వస్తుందో చూసుకొని వేసుకుందాం. ఇలా క్రాస్ వచ్చే విధంగా ఇలా నేను క్లాత్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మనం మార్కింగ్ చేసుకుందాం. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్ ఉంది కదా, ఈ మార్కింగ్ వీల్ తోని ఈ చంక దగ్గర నెక్ దగ్గర ఈ సైడ్ కు మనం రబ్ చేసుకుందాం. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి చూడండి మనకి ఎట్లా వచ్చి పడ్డదో. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో మనకు మెయిన్ ఏంటంటే మనకి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అన్నది ఎంత అన్నది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని ఈ చెస్ట్ మార్కింగ్ ఎంత ఉన్నది అన్నది మనం చూసుకుందాం. చూడండి ఈ చెస్ట్ మార్కింగ్ కు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఎప్పుడు కానీ ఇక్కడ మన మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ని ఇలా పట్టుకొని ఇది క్రాస్ కదా లాగుతుంది, క్రాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా 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 పరుచుకోవాలి. ఇక్కడికి చూడండి మనకి చెస్ట్ మార్కింగ్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ మీద మనం ఒక్కసారి ఇలా గీసేసుకుందాం. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత అన్నది చూసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ఎంత అన్నది చూసుకోవాలంటే మనం ఈ ఉక్స్ వైపు సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. మనకు
చూడండి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకు నెక్ ఎంత అన్నది తెలిసిపోతుంది. కనిపిస్తుంది కదా మీకు? ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి. చేసి ఇక్కడ నుంచి ఒక పావించిలో మీదికి మార్కింగ్ వేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఇలా గీసేయండి. గీసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ ఎంత ఉంది చూసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 3 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేయాలి. ఓకే, ఇలా రౌండ్ నెక్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా 1.5కి 1.5 ఇంచు లేక 2 ఇంచెస్, లేదు అంటే ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేయాలి. చేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా వదిలేసుకోవాలి. ఓకే, వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇలా 2.5కు, ఇక్కడ నుంచి నేను 2.5కి ఇలా మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం మీ మెయిన్ డాట్ ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. కంపల్సరీ మెయిన్ డాట్ ఎంత అన్నది కంపల్సరీ కొలుచుకోవాలి. చూడండి ఈ మెయిన్ డాట్ ఎంత ఉన్నది అన్నది మనం కొలుచుకుందాం. 1.1 ఉన్నది. చూడండి ఇలా 1.1 ఇంచెస్ వచ్చింది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక్క 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కు లో షేప్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లో షేప్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే, చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ వైపు ఒక్క 1/2 ఇంచులో తీసేసుకుందాం. మనకు షోల్డర్స్ అనేటివి జారకుండా ఇక్కడ కూడా కొంచెం ఇలా ఒక 1/2 ఇంచు ఇలా తీసేసుకుందాం. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇట్లా పట్టుకొని మంచిగా ఉంటుంది. ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఖర్చు వదిలేసినాం కదా, ఇక్కడ నుంచి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ సగానికి ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 2.5 ఉండే విధంగా ఇట్లా మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కు స్కేల్ని ఇట్లా పెట్టాలి. స్కేల్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇక్కడ నుంచి గోరుతో ఒక్కసారి ఇట్లా రబ్ చేసుకోవాలి. చేసుకొని ఈ స్కేల్నికి ఇక్కడ ఇట్లనే ఉంచి ఇటు ఒక 1/2 ఇంచ్ ఇట్లా పక్కకు జరపాలి. ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఈ మార్కింగ్ వీల్తోని రబ్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఒక్కసారి ఇట్లా గుర్తులు పెట్టుకుందాం. ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా. ఇక క్రాస్ పట్టీలు కట్ చేసుడు మీకు తెలిసే కదా. బ్లౌజ్ వీడియోలో ఎంత అయిపోతుందని నేను క్రాస్ పట్టీలు కటింగ్ అనేది చూపిస్తలేను. ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే, ఈ విధంగా కొలతలు తీసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోని వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.